హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, మీకోసం అయితే ఒక మంచి స్వీట్ తోటి వచ్చేసాను. మీలో ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టం నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. స్వీట్ అంటే ఎంతో ఇష్టపడే వాళ్ళ కోసం ఇది చాలా స్పెషల్. ఇంకా ఎవరైతే స్వీట్ని ఇష్టపడరో వాళ్ళైతే దీన్ని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. అస్సలు ఇంకా స్వీట్ వద్దనకుండా మొత్తం ఖాళీ చేసేస్తారు. అలా ఉంటుందన్నమాట ఈ క్యారెట్ హల్వా టేస్ట్ వచ్చేసి. ఇంకెందుకు ఆలస్యం, దీని తయారీ విధానం అయితే చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేయండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. తయారీ విధానం చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక బాండి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ తగినంత నెయ్యిని తీసుకోవాలి. ఇక్కడైతే ఇది హోమ్ మేడ్ నెయ్యి కాదు, జిఆర్బి నెయ్యి. జిఆర్బి నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ప్రతి స్వీట్లోకి ఇదే వాడతాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పక్కకు ఉంచుకున్నవి నెయ్యిలో వేసి వేయించాలి. ఇక్కడ నేనైతే జీడిపప్పు, బాదాం, ఎండు ద్రాక్ష ఈ 3 తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే పిస్తా, ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మీకు నచ్చినవి ఏవైనా. తర్వాత అవి వేగిపోయాక వాటిని ఒక గిన్నెలోకి తీసేసి ముందుగా మనము 1/2 kg క్యారెట్లను అయితే శుభ్రంగా కడిగి వాటి చెక్కు తీసేసి కొంచెం పెద్ద సైజుగానే తురుముకోవాలి. మరీ చిన్నగా తురిమితే స్వీట్ అనేది మెత్తగా అయిపోతుంది. అందుకనే కొంచెం పెద్దగానే తురుముకోండి. తర్వాత తురుముకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని ముందుగానే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక బాండీలో నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలోనే ఈ మిశ్రమాన్ని వేయాలి. అలా వేశాక దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇక్కడైతే నేను ఆరెంజ్ కలర్ క్యారెట్స్ని తీసుకున్నాను. మీకు రెడ్ కలర్ క్యారెట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నట్టయితే వాటిని యూజ్ చేయండి. ఈ స్వీట్కి ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, ఇలా మనం వేయిస్తూ ఉండాలి నెయ్యిలోన. మధ్యలో కలుపుతూ ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న క్యారెట్ తురుము అయితే ఇప్పుడు వేగిపోయింది. మనం తురుముకున్నప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. క్యారెట్ హల్వా చేశాక మాత్రం అది క్వాంటిటీ అనేది తగ్గిపోతుందన్నమాట. అంటే కొంచెమే అవుతుంది. చూడండి, ఇలా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే చిక్కటి పాలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మెజర్మెంట్తో చెప్తున్నాను. 2 కప్పుల క్యారెట్ తురుముకి 2 కప్పుల పాలు వేసుకోవాలి. అంటే 1/2 kg క్యారెట్ తురుముకి 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువ పాలు,
400 ml పాలు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఈ పాలన్నీ చిక్కబడి దగ్గరికి అయ్యే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. మంట అనేది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్వీట్ని అయితే తయారు చేయాలి. చూస్తున్నారు కదా, పాలు అనేవి చిక్కబడుతూ క్వాంటిటీ అనేది పాల క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది. మళ్ళీ కలుపుకున్నాక మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల క్యారెట్ అనేది మంచిగా ఉడికి తినేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుందన్నమాట హల్వా. చూస్తున్నారు కదా, ఇప్పుడు పాలనేవి మొత్తం చిక్కబడిపోయి క్యారెట్ తురుము అంతా దగ్గరికి వచ్చేసిందనమాట మిశ్రమం అంతా. ఇలా పాలన్నీ చిక్కబడి క్యారెట్ ఉడికాక తగినంత చక్కెర వేసుకోండి. ఇక్కడ మీకు చక్కెర అనేది ఇష్టం లేకపోతే చక్కెరకు బదులు బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1 కప్పు షుగర్లో హాఫ్ అయితే వేసాను, హాఫ్ పక్కకు ఉంచుకున్నాను. ఎందుకంటే స్వీట్ మళ్ళీ తర్వాత టేస్ట్ చేసి తక్కువైతే మళ్ళీ కలుపుకుందామని అలాగే ఉంచుకున్నాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మిశ్రమం అనేది మళ్ళీ మనం చక్కెర వేశాక అంతా లూజ్ అయిపోయింది. మళ్ళీ ఇదంతా చిక్కబడి గట్టిపడే వరకు మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మాత్రం మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఈ స్వీట్ని కలుపుతూనే ఉండాలి. చూడండి, చక్కెర పాకమంతా ఇలా క్యారెట్లో మంచిగా ఉడికిపోయి చిక్కగా అవుతుంది. మనం ఫస్ట్ అయితే నెయ్యి వేసాం కదా క్యారెట్ వేయించుకోవడానికి, ఆ నెయ్యి అయితే ఈ స్వీట్కి సరిపోతుంది. ఇంకా నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలా క్యారెట్ హల్వా ఉడికేటప్పుడు 1 టీ స్పూన్ నెయ్యినైతే దానిపై యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మనం ఫస్ట్ వేసుకున్న నెయ్యి అయితే సరిపోయింది, అందుకే మళ్ళీ నేను వేయలేదు. తర్వాత ఒక 4 ఇలాచీని తీసుకొని దాన్ని పొడిలా చేసుకొని ఈ దీంట్లో స్వీట్లో కలుపుకోవాలి. చూడండి, స్వీట్ అంతా దగ్గరికి పడి నెయ్యి అనేది అంతా స్వీట్ నుంచి వేరవుతుంది. ఇలా స్వీట్ నుంచి నెయ్యి అంతా వేరయ్యేటప్పుడు మనము ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, స్వీట్ అనేది రెడీ అయిపోయింది.
ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే దీనిలో వేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేయడమే. ఇంతేనండి, చాలా ఈజీగా ఇంకా సింపుల్గా క్యారెట్ హల్వా అనేది ఎవరైనా తయారు చేసే విధంగా అయితే ఉంటుంది. మీరైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియో